గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధికి అసలైన పునాది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ ధరల పెరుగుదలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావాన్ని ముందుగానే పసిగట్టింది మోదీ ప్రభుత్వం. అందుకు అనుగుణంగానే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కీలక అడుగులు వేసింది. దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రధాన గ్రామీణ సంక్షేమ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు సన్నాహక చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించింది. గ్రామీణ ప్రజల జీవనోపాధి, ఇళ్ల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, వాటర్ షెడ్ పనులపై పడే పరోక్ష ప్రభావాన్ని మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది. పథకాల లబ్ధిదారులు నష్టపోకుండా చూడటం, నిధుల ప్రవాహం సకాలంలో జరిగేలా చూసుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కొనసాగుతున్న అభివృద్ధి పథకాలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని క్రియాశీల యంత్రాంగాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనులకు ఎలాంటి అంతరాయం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతిపాదిత నూతన విబిజి రామ్జీ చట్టం 2025 అమల్లోకి వచ్చే వరకు ఉపాధి హామీ పథకం యథాతథంగా కొనసాగుతుంది. గ్రామీణ కుటుంబాలకు కల్పించే వేతన ఉపాధిలో ఎలాంటి కోత ఉండబోదని గట్టి భరోసా కల్పించింది. డిమాండ్ ఆధారిత ఉపాధి, సకాలంలో వేతన చెల్లింపులు తదితర చట్టబద్ధమైన హక్కులన్నీ పూర్తి స్థాయిలో అమల్లో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రస్తుత వేతన రేట్లే వర్తిస్తాయి. మోదీ ప్రభుత్వం స్కీమ్స్, పథకాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద మార్చి 2029 నాటికి 4.95 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. భవిష్యత్తులో నిర్మాణ సామాగ్రి సరఫరాలో అంతరాయాలు లేదా ధరల హెచ్చుతగ్గులు వచ్చినా తట్టుకునేలా ముందస్తు చర్యలు చేపట్టారు. సకాలంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు బదిలీ, ఆవాస్ సాఫ్ట్ ద్వారా రియల్ టైం మానిటరింగ్, జియో ట్యాగింగ్ ద్వారా నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు. ఇళ్లతో పాటే తాగునీరు, ఎల్పీజీ, విద్యుత్ లాంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామీణ రోడ్ల నిర్మాణాలు నిరాటంకంగా కొనసాగేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. PMGSY 1, 2, 3 దశల కింద మంజూరైన పనులన్నీ టెండర్ దశలో లేదా అమలు దశలో ఉన్నాయి. 4వ దశ కింద 12,100 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు మంజూరు లభించింది. ప్రాజెక్టు మొత్తం వ్యయంలో ప్రపంచ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం రోడ్ల నిర్మాణంపై పరిమితంగానే ఉంటుంది. నీటి సంరక్షణ, వ్యవసాయ అభివృద్ధి, ఉద్యానవనాలు, పచ్చికబయళ్ల పెంపకం కోసం భూవనరుల శాఖ ఆధ్వర్యంలో 50 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో WDC PMKSY 2.0 అమలవుతోంది. వ్యవసాయ రంగం ఎదుర్కొనే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొని పథకాల అమలు సజావుగా సాగేలా వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి అధికారులు సమన్వయంతో అడుగులు వేస్తున్నారు.